హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఘనశ్యామ్ జోషి అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను లోకల్ అండి, విజయవాడ అండి. మరి దేవి నవరాత్రుల సందర్భంగా ఇది మూడో రోజు కదండి, ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? చాలా బాగున్నాయండి. చాలా నీట్ గాను, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా ఉన్నాయండి. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు మనకి. ఎక్కడ అంటే ఇదివరకు అంటే ఇబ్బందులు అంటే ఎవరైనా దూరిపోవచ్చు, లైన్ నుంచి అటు ఇటు దూరిపోవచ్చు. అలాంటి ఏం లేకుండా అందరికి ఒకటే రూల్ లాగా ఉంది. చక్కగా ఉంది, బాగుంది. అంటే వాటర్ కానివ్వండి, దేనికైనా ఇబ్బంది పడ్డారా? దేనికి ఇబ్బంది పడలేదు. అంతా వాటర్ కూడా ఫెసిలిటీ బాగుంది. మధ్యలో పాలు కూడా ఇచ్చారు పిల్లలకి, అది బాగానే ఉంది. అన్ని బాగుంది. ఎక్కడ ఇబ్బంది అనేది ఏం లేదు అనమాట. అంటే మీకు దర్శనం అనేది ఎంతసేపట్లో కంప్లీట్ అయింది? నాకు 40 minutes పట్టిందండి. అంటే ఎక్కడ ఆగేది ఏం లేదు. మామూలుగా నీట్ గా వెళ్ళిపోవటమే, మనమే లేట్ చేయటం అనమాట. స్పీడ్గా వెళ్ళిపోవటమే. అంటే ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారా? నేనైతే 2 days నుంచి వెళ్ళలేదు. ఈ జనాలు చూసి మళ్ళీ ఏంటో ఇదివరకు కూడా గతగా బాధపడ్డాను, ఎందుకులే అని వదిలేసా. చాలా మంది చెప్తున్నారు తొందరగా అయిపోతుందంటే సరే ట్రై చేద్దామని ఇందాక వెళ్ళాను. ఒక 40 minutes లో అయిపోయి మళ్ళీ నా పనికి నేను వెళ్ళిపోతున్నాను. లేదంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలన్న ఇబ్బంది పడేవాడిని. కానీ నీట్గా అయిపోయింది. ఎక్కడ ఆగేది కూడా లేదు. ఎక్కడ తోపుళ్ళు ఆటు దర్శనాల దగ్గర కూడా చక్కగా నీట్గా అందరికీ ఎవరి కాళ్ళ డ్యూటీ చక్కగా చేశారు. ఎవరు ఇబ్బంది పెట్టకుండా, అంటే ఎవరి మీద ఏం ప్రెషర్ లేకుండా పనిచేసినట్టు అనిపించింది. మరి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో అపవిత్రత అనేది జరిగింది కదా, అంటే కల్తీ అనేది జరిగింది కదా లడ్డూలో. ఒక హిందూగా మీకెలా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? నాకైతే చాలా బాధ వేసింది. అది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మనం అలాగే తిన్నామా అని డౌట్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ అన్ని పొలిటికల్ గా జనాలు ఏంటంటే ఏదో కోర్టు కేసు వేశారు, అది వేశారు, ఇది వేశారు. మన కామన్ సెన్స్ గా ఊహిస్తే 600-700 దొరికే నెయ్యి 300కి దొరకడం అంటే ఇంపాసిబుల్ అనమాట. ఎన్ని చేసినా ఏదో ఒకటి కల్తీ జరిగి ఉంటుంది. ఇదే జరిగిందని నాకు ఐడియా లేదు, కానీ మరి రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. అంటే మరి ఇట్లా కల్తీ అనేది జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించిందండి. అలా చేస్తేనే కొద్దిగా మోటివేషన్ అయింది. ప్రతి హిందూకి మనం కూడా ఒక ఏదైనా కనీసం ఆ లెవెల్లో వాళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంత ఫైనాన్షియల్గా సౌండ్ ఉండి అన్నీ ఉండి ఏదో చేద్దామని చెప్పేసి దిగారు. మనం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎట్లా అని మనలో మనకు కూడా ఫీలింగ్ వస్తుంది అనమాట. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సంధ్య అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము విజయవాడ లోకల్ నుంచి. విజయవాడ నుంచి. అంటే ఇది మూడో రోజు కదా దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యి, ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? చాలా బాగుందండి. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రీగా ఉంది, హ్యాపీగా ఉన్నా, ఎక్కడ ఇబ్బంది పడలేదు. వెళ్ళే వే అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి. ఎక్కడికక్కడ క్లీనింగ్ కూడా వెంటనే అవుతుంది. వాటర్ అంతా కూడా సప్లై అది బాగుంది, చాలా బాగుంది. మరి గతంలో వచ్చారా మీరు? నేను రాలేదండి, ఎప్పుడు రాలేదు. కానీ చాలా దగ్గరికి వెళ్ళా. యాక్చువల్లీ ఇంత రష్ ఉంటే నేను యాక్చువల్లీ వెళ్ళను. అంతా చూసాక ఇక్కడ ఉన్న ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా నీట్ గా, అంటే 1 hourలో అయిపోద్దండి, ఖాళీగా ఉంది అని అన్ని మాకు సజెస్ట్ చేయడం, వెళ్ళటం చాలా బాగుంది. అన్ని సర్వీస్ బాగుంది, క్లీనింగ్ బాగుంది. మేము అంటే భక్తులు వెళ్ళి ఇబ్బంది పడకుండా నీట్ గా అమ్మ దర్శనం చేసుకొని వచ్చేయచ్చు. అంటే మీకు దర్శనం అనేది ఎంతసేపట్లో కంప్లీట్ అయింది? నాకైతే 1 hour అయిందండి. జస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యాము, నడవటమే లేట్ అండి. మనం అంత వేరం వెళ్తే అంత వేగంగా దర్శనం అవుతుందండి. అక్కడ కూడా నార్మల్ ఫ్రీ వాళ్ళకి ఇలా డిలే చేయడం, వెనక్కి పెట్టడం అలా ఏం లేదండి. అంత చాలా బాగుంది. అంటే ఇంత త్వరగా కంప్లీట్ అయిపోయింది కదా, మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? హ్యాపీ. ఇంకా ఎక్కడ ఎంత క్రౌడ్ ఉన్నా సరే వెళ్ళొచ్చు, దర్శనం ఫ్రీగా చేసుకోవచ్చు అనే ధైర్యం వచ్చింది. చాలా బాగుంది. ఓకే. అంటే మరి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో అపవిత్రత అనేది జరిగింది కదా అండి, కల్తీ అనేది జరిగింది కదా, ఒక హిందూగా మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? అది ఆ బాధను ఎవరో చెప్పలేం కదా మేడం. యాక్చువల్లీ అది ఎవరో ఎలా చెప్పాలో కూడా తెలియదు. అదైతే తప్పు జరిగింది, అది ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగింది ఏంటనేది గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే అలా జరగడం అనేది అది కరెక్ట్ కాదు. మరి ఇలా జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు అయితే దీక్ష చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా హ్యాపీ అండి. అసలు అంటే ఒక డిప్యూటీ సీఎం అవన్నీ పక్కన పెడితే ఆయన హుందాతనము, ఆయన రేంజ్, లేకపోతే ఆయన పుట్టి పెరిగే
అంటే ఆయన పెరిగేటువంటి ఇది ఉంటుంది కదండి, దాన్ని బట్టి ఇంత కష్టపడి ఇంతలా చేయడం అంటే అది నార్మల్ వ్యక్తులు నార్మల్ వాళ్ళు చేసేది కాదండి. అసలు ఆయనకి అసలు హ్యాట్స్ ఆఫ్, చాలా గ్రేట్ పర్సన్. అది అంటే నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా, ఏదో మైక్ పట్టుకున్నా మీరు అడుగుతున్నారని చెప్పట్లేదు. చాలా అంటే చాలా బాగా ఆయనకి యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీ పేరు? హాయ్, నా పేరు రమ అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము విజయవాడ సింగనగర్ నుంచి వచ్చాము. మరి దేవి నవరాత్రులు సందర్భంగా ఇది 3వ రోజు కదా అండి, ప్రభుత్వ ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? పర్లేదండి, ప్రభుత్వ ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఎప్పుడులానే ఎప్పుడు కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగా మంచిగా ప్రోగ్రాంలు అవి జరగటం అయినా, అమ్మవారి దర్శనాలైనా అవి కూడా బాగా జరుగుతున్నాయి. భోజనాలు అవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బాగుంది. అంటే రాకపోకలకి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అండి? రాకపోకలకి అంటే అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు. పర్లా ముందుకెళ్తూ ఉన్నాయి, లైన్లు కూడా పర్లా ముందుకెళ్తూ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. అంటే వాటర్ కానివ్వండి, దేనికి మీరు ఇబ్బంది పడలేదా అండి? దేనికి ఇబ్బంది పడలేదండి. వాటర్ అవి కూడా ఎక్కడికక్కడ సప్లై చేస్తున్నారు. డిపార్ట్మెంట్ పర్లా అన్ని చోట్ల బాగానే ఉంది. సిబ్బంది ఏం ప్రాబ్లం లేదు. అంటే మెయింటెనెన్స్ ఎలా అనిపించింది? మెయింటెనెన్స్ పర్లేదండి, బాగుంది. నో ప్రాబ్లము. చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి కానీ మనం ముందుకెళ్తామే. మరి గతంలో వచ్చారా మీరు? ఎప్పుడు వస్తా ఉంటాం. మరి గతానికి ఇప్పటికి మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా? గతానికి ఇప్పటికంటే చిన్న చిన్న మార్పులు ఇంకొంచెం ఎక్కువగా జరిగినాయి. అది. ఓకే, దర్శనం కంప్లీట్ అయిందా మీది? దర్శనం కంప్లీట్ అయిపోయింది. గంటన్నరలో కంప్లీట్ అయిపోతుంది దర్శనం. ఎలా అనిపించింది మరి మీకు? అమ్మవారి దర్శనం బాగుంది. ఆ అమ్మదయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం.